నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. మార్కో రూబియో, మమతా బెనర్జీ మిషనరీస్ ఆఫ్ చారిటీ. 3 లెటర్స్ కూడా ఎం అనే ఇంగ్లీష్ అక్షరంతో స్టార్ట్ అవుతున్నాయి. మార్కో రూబియో ఎం, మమతా బెనర్జీ ఎం అండ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ. ఒకసారి డాట్స్ కనెక్ట్ చేస్తే ఏదో ఒక అవినాభావ సంబంధం ఇందులో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి 4వ లెటర్ మదర్ తెరిస్సా, అక్కడ కూడా ఎంఏ. మార్కో రూబియో, మదర్ తెరిస్సా, మమతా బెనర్జీ అండ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ. ఈ 4 ఎంలు ఏంటి? ఎందుకు కోల్కతాలో ఈ 4 ఎంల మీద ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మార్కో రూబియో ఎవరు? ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫారిన్ అఫైర్స్, మన భాషలో అమెరికా విదేశాంగ మంత్రి. ఆయన కోల్కతాలో ఏంటి పని? ఇంతకుముందు చాలామంది వచ్చారు ఆ మాటకు వస్తే. ఇప్పుడు కోల్కతా విజిట్ చేసింది హిల్లరీ క్లింటన్ విజిట్ చేశారు. ఆవిడ కూడా ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి కోసం హామీ ఇచ్చారు అప్పట్లో మిషనరీస్ ఆఫ్ చారిటీకి. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీ, మదర్ తెరిస్సా అని మనం ఒక అపూర్వమైన గౌరవం మన దేశం తరఫున ఇచ్చి ఆదరించి ప్రేమతో గుండెల్లో హత్తుకున్న మదర్ తెరిస్సా వెనకాల ఉన్న ఒక ఎజెండా ఏంటి? 1950 నుంచి ఇప్పటి వరకు కోల్కతాలో జరుగుతూ వస్తున్న కార్యక్రమాలు ఏంటి? వాళ్ళ ఫారిన్ ఫండింగ్ ఏంటి? సేవ పేరుతో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే స్లోగన్ తోటి ఆవిడ ఎలా మాసెస్లోకి పెనట్రేట్ అయ్యారు? ఫండ్స్ ఏమొచ్చాయి? దేనికోసం స్పెండ్ చేశారు? కన్వర్షన్స్. సరే, అది చరిత్ర, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే అసలు ఎలాంటి ఘన స్వాగతం ఉండేది ఇదివరకైతే. అమెరికా నుంచి ఎవరైనా వస్తే మన ప్రతినిధులు అరమోట్పగన్నులతో వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి, సాదరంగా ఆహ్వానించి, వంగి వంగి సలాములు చేస్తూ వారికి సకల రాచ మర్యాదలు చేసి వారి కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి అపాయింట్మెంట్ అడిగారు. ఆయన లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను బాస్, మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకుని కలుద్దాం. అది సువేందు అధికారి ఇచ్చిన సమాధానం. ఈయన ఏం చేశారు? దిగటం నేరుగా మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళిపోయాడు. అది చాలా చోట్ల ఉంది. మా మదర్ తెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీ తెలుగు రాష్ట్రాల్లో నిర్మల హృదయం పేరుతోటి వాళ్ళు కార్యక్రమాలు నడుపుతుంటారు. రోగులకు, అనాథలకు, అలాగే అభాగ్యులకు అండగా నిలుస్తాం అని చెప్పి జీసస్ ప్రేమని వాళ్ళు పంచుతూ ఉంటారు. కింగ్డమ్ ఆఫ్ జీసస్. నిజంగా ఈరోజు అమెరికాకు శరాఘాతంలా తగిలింది ఏంటంటే బెంగాల్లో రెజీమ్ చేంజ్. 15 ఏళ్ల పాటు నిరాఘాటంగా నడిచిన దుర్మార్గాల మమతా ప్రభుత్వానికి చెల్లుచీటి రాస్తూ బెంగాల్ ఓటరు ఈసారి సువేందు అధికారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, బీజేపీ ప్రభుత్వాన్ని. 25 ఏళ్ల పాటు పోలింగ్ బూత్ చూడని బోళ్ళంతమంది హిందూ మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఓటేశారు. ఎంత అరాచకం! ఒకవైపు ఇస్లామిక్ స్టేట్ దాటి, మరోవైపు ఏమో క్రిస్టియన్ స్టేట్ దాటి, మణిపూర్ నుంచి బర్మాకు అమెరికా రహస్య గూఢచారి మాథ్యూ వాండెక్ ఆయన చేసిన ఉగ్రవాద సరఫరా. లాటర్ హీ వాజ్ అరెస్టెడ్, అది వేరే విషయం. ఆయన ఎజెండా ఏంటి? క్రిస్టియన్ స్టేట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అన్నీ కలిపి క్రిస్టియన్ స్టేట్ ఏర్పాటు చేయడం. యువతల బంగ్లాదేశ్ ఎజెండా ఏంటి? ఇస్లామిక్ స్టేట్ని విస్తరించడం, సరిహద్దులు దాటి వెస్ట్ బెంగాల్ని కూడా తమలో కలుపుకుంటే అయితే రేపొద్దున మహమ్మద్ యూనస్ ప్రెసిడెంట్ అవుతారు, లేకపోతే మమతా బెనర్జీ ఆయన ప్రెసిడెంట్ అయితే ఈవిడ ప్రధానమంత్రి, ఈవిడ ప్రెసిడెంట్ అయితే ఆయన ప్రధానమంత్రి. ఎజెండా బ్రహ్మాండంగా సెట్ చేశారు. బట్ బూమ్రాంగ్ అయింది. ఉగ్రవాదుల నిరంతర రాకపోకలు సరిహద్దులెంబడి. అందుకనే సువేందు అధికారి ప్రభుత్వం రాగానే వాళ్ళు తీసుకున్నది జస్ట్ 45 రోజులు టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. 600 కిలోమీటర్ల మేరకు ఇజ్రాయెల్ సాయంతో స్మార్ట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇదొక్కటే కాదు, మొత్తం 2217 కిలోమీటర్ల బార్డర్ ఉంది వెస్ట్ బెంగాల్కి, బంగ్లాదేశ్. ఆ బార్డర్ వెంబడి మొత్తం ఫెన్సింగ్ని బాగా స్ట్రెంథన్ చేస్తున్నారు. అలాగే ఈ నదీ మార్గాలు, వాగుల కింద నుంచి తవ్విన సొరంగాలు, వాటన్నిటిని డిస్మాంటిల్ చేస్తున్నారు. సరే, మార్కో రూబియో ఇంతకీ వచ్చి చేసింది ఏంటి అంటే మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళారు. దయగల హృదయమే దైవ మందిరం అని చెప్తుంటారు కదా, అక్కడికి వెళ్ళారు ఆయన. ఆ దైవ మందిరానికి వెళ్ళి అక్కడ నన్స్ తోటి మాట్లాడారు. తర్వాత లేటర్ హీ హాజ్ రిపోర్టెడ్లీ గేవ్ దెమే ఒక హ్యాండెడ్ ఓవర్ దెమే లెటర్ అనమాట. ఒక లెటర్ ఒక కవర్లో పెట్టించారు, మమతా బెనర్జీ గారికి అందజేయండి. ఈ నన్స్ వెళ్ళారు, తర్వాత మమతా బెనర్జీకి అందజేశారు. ఆవిడ కూడా చాలా సాధారణంగా వారి దగ్గర నుంచి ఆ లెటర్ తీసుకున్నారు. ఈ నన్స్ను లేకపోతే మిషనరీస్ ఆఫ్ చారిటీనో ఆవిడ విజిట్ చేయటము, లేకపోతే కలవటం, మాట్లాడటం ఇవాళ కొత్త ఏం కాదు. ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేశారు. ఏంటి ఆ లెటర్లో ఏముంది? ఎలా మిస్ అయ్యాం మనం? పవర్ ఎందుకు కోల్పోయామని ఏమన్నా మరి మార్కో రూబియో అందులో మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి వివరణ కోరారా? ఎందుకంటే పూర్తిగా సిఐఏ కనుసన్నల్లో నడిచింది ఆవిడ.
ఒక బార్డరింగ్ స్టేట్లో ప్రశాంతంగా ఉండటం అనేది సిఏఏకి ఇష్టం ఎప్పుడూ ఉండదు. ఏదో ఒక అస్థిరత ఉండాలి. ఆ అస్థిరతకి మరి మమతా బెనర్జీ సహకరించారు. ఉగ్రవాదుల్ని ఇటు అక్కడి నుంచి ఇక్కడికి తరలించడానికి లాకులెత్తారు సరిహద్దుల దగ్గర. రానోడిది పాపం అన్నమాట. సరే, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు రేషన్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు, సంక్షేమ పథకాలు, డబ్బులు, నగదు బదిలీలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? శారదా స్కామ్ నుంచి చేస్తే వచ్చింది. ఇంకా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోవుల్ని స్మగ్లింగ్ చేస్తే నెలకు 2,000 కోట్ల రూపాయలు. ఇదంతా అనధికారికంగా టీఎంసీకి వెళ్ళిపోయేది. దాంట్లోంచి తీసి అటు బంగ్లాదేశ్కి పంపడం, బంగ్లాదేశ్ అక్కడి నుంచి ఐఎస్ఐకి పంపడం, ఐఎస్ఐ అక్కడి నుంచి వాళ్ళ ఆపరేటర్స్ని లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ వీళ్ళందరినీ పంపడం. ఈ ప్రక్రియ నడిచింది. హిందువుల మీద బోళ్ళని అత్యాచారాలు, మహిళల్ని ఎత్తుకెళ్ళిపోవటం, యువతల్ని బలాత్కారాలు చేయటం, అక్కడికి తీసుకెళ్లి బలవంత మత మార్పిళ్ళు, పిల్లల్ని కనే యంత్రాలుగా వాళ్ళని మార్చడం, పుట్టిన పిల్లల్ని బలవంతంగా 3 ఏళ్ల నుంచి ఆ ఉగ్రవాద గ్రూపుల్లో ట్రైనింగ్కి పంపించడం, వాళ్ళు ఇవాళ భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేయడం. ఇదొక నెక్సస్ అన్నమాట. ఈ విష వలయం, ఈ విష వలయాన్ని జాగ్రత్తగా కాపాడుతూ వచ్చిన మమతా బెనర్జీ గారు, వారికి సహకరించిన మహమ్మద్ యూనస్ గారు, ఇప్పటికీ సహకరిస్తున్న తారిక్ రెహమాన్ గారు, తారిక్ రెహమాన్ గారు వెంబడి ఉన్న జమాతే ఇస్లామీ ఉగ్రవాద మోకలు, ఎందుకంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళే గెలిచారు, 77 సీట్లు గెలిచారు వాళ్ళు. సో ఇవన్నీ గమనంలో పెట్టుకునే భారతదేశం ఏంటంటే స్మార్ట్ ఫెన్సింగ్ కార్యక్రమం మొదలెట్టింది. ఇది బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మధ్యే కాదు, మొత్తం భారతదేశానికి ఉన్న 6,000 కిలోమీటర్ల సరిహద్దులన్నీ కూడా స్మార్ట్ ఫెన్సింగ్ ద్వారా వాటిని స్ట్రెంథన్ చేయబోతున్నారు. మార్కో రూబియో ఎక్కడ ఆయన ఖిన్నుడయ్యాడు, ఆవేదన చెందాడు. ఇదేంటి, మనం మన రాజ్యం స్థాపించలేకపోయాం, కింగ్డమ్ ఆఫ్ జీసస్ స్థాపించలేకపోయాం, ఎక్కడ ఫెయిల్ అయ్యాం మమతా బెనర్జీ గారు అని చెప్పేసి ఆయన ఒక డ్రాఫ్ట్ ఇచ్చారట. ఆ డ్రాఫ్ట్ తీసుకెళ్ళి నన్స్, మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన నన్స్ మమతా బెనర్జీ గారికి అందజేశారు. సో ఇవన్నీ బయటకు వస్తున్నాయి నిదానంగా, ఒకటొక్కటి వస్తాయి. మనం కనుక గమనిస్తే హిందీ చలనచిత్ర సీమలో మరి ఇస్లామిక్ ధర్మానికి చెందిన వారు హీరోలుగాను హీరోయిన్లుగాను రాణించడం కోసం హిందువుల పేర్లు పెట్టుకొని వచ్చిన సందర్భాలు చూసాం. మధుబాల ముస్లిం అండ్ దిలీప్ కుమార్ ముస్లిం. వాళ్ళని ఆదరించింది భారతీయ సమాజం, వాళ్ళని మతం కోణంలో చూడాల. వాళ్ళ పేర్లు మార్చుకున్నారు కానీ వాళ్ళ నటనని ఆదరించింది, వాళ్ళని సూపర్ స్టార్లుగానే చూసింది. మధుబాలకి స్టార్డమ్ ఉంది, ఆవిడ ఇవాళకి ఆరాధిస్తారు. అండ్ దిలీప్ కుమార్ అదే మాగ్నానిమిటీ ఆయన మెయింటైన్ చేశారని సినీ విమర్శకులు ఆయన ఆకాశానికి ఎత్తుతుంటారు. ఇలా చాలామంది ఉన్నారు పేర్లు మార్చుకున్నారు. ఒక ఎజెండా పనిచేస్తుంది, ఒక రహస్య ఎజెండా. ఇస్లామిక్ స్టేట్ కోసం బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి ఒక ఎజెండా నడుపుతుంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7ని కలిపి, మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాలని కలిపి 7 సిస్టర్స్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో వీటన్నిటిని కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే అక్క చెల్లెళ్ళ మాదిరి అనమాట. వీటిల్లో క్రిస్టియన్ స్టేట్ స్థాపించడం కోసం మరి మనం కనుక చూస్తే మాథ్యూ వాండెక్, సిఐఏ గూఢచారి, అతను ఏజెంట్, అతను క్యారీ అవుట్ చేసిన ఆపరేషన్ తర్వాత పట్టుబట్టడం, అతని కోసం భారత్లో అమెరికా రాయబారి గోర్ వచ్చి మన అజిత్ దోవల్ గారిని కలిసి ప్రాధేయపడటం, ఇవన్నీ అసాధారణమైన విషయాలు. ఎక్కడా తలొగ్గలేదు, అజిత్ దోవల్ తలొగ్గలేదు, ఇక్కడ సువేందు అధికారి తలొగ్గలేదు. బట్ పాపం అనేది పండింది. ఇక మీదట ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ చేయడానికి సిఐఏ కాదు, సిఐఏ తల్లో జేజమ్మ డీప్ స్టేట్ వచ్చినా ఇక్కడ కుదరదు అనే ఒక సంకేతాన్ని, బలమైన సంకేతాన్ని మరి సువేందు అధికారి సర్కారు చాలా అంతకన్నా బలంగా పంపించింది. మార్కో రూబియో మాడుమొహం వేసుకొని వెళ్ళాడనమాట. 4 M's గుర్తుపెట్టుకోండి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మమతా బెనర్జీ, మార్కో రూబియో, మిషనరీస్ ఆఫ్ చారిటీ, మదర్ థెరిస్సా. ఆమె మన మధ్య ఈ రోజున లేకపోయి ఉండొచ్చు కాక, బట్ ఆవిడ ఒక స్పెసిఫిక్ ఎజెండాతోటి భారతదేశంలో వర్క్ చేశారు, కన్వర్షన్స్. అండ్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే గంగాసాగర్ గుర్తు తెచ్చుకోండి, పవిత్ర నదీ సంగమం. అక్కడ హిందూ సాధువుల్ని 1950లో అనుమతించేవాళ్ళు కాదు. మరి సరిహద్దులు దాటి ఉగ్రవాదులు, హైందవేతరులు వస్తుంటే వాళ్ళకి రాచమార్గం పరిచిన మనం కమ్యూనిస్టు ప్రభుత్వాల దగ్గర నుంచి 50 ఏళ్ళు, మమతా బెనర్జీ ప్రభుత్వం కరెక్ట్గా 50 ఏళ్ళు అయింది. వాళ్ళకు 35 ఏళ్ళు, ఈవిడకు 15 ఏళ్ళు. మరి వాళ్ళని ఏమనాలి? ఓటర్లు కావాలా మీకు? సంవత్సరానికి 10 నుంచి 15 లక్షలు, 20 లక్షలు ఓటర్లు కావాలా? వీళ్ళందరికీ ఓటర్ కార్డులు ఇస్తారా? వీళ్ళందరి చేత ఓటు వేయిస్తారా? హిందువులను ఓట్లు వేయనీయరా? ఇదా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పొరపాటున ఈ రోజున మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే హిందువులు వెస్ట్ బెంగాల్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన ఒక దైన్య స్థితి అయితే నెలకొని ఉండేది. ఇది పచ్చివాస్తవం. పొద్దున్న లేస్తే మైనారిటీ హక్కులు కాలరాస్తున్నారంటూ నోరేసుకొని పడిపోయే మరి బోళ్ళన్ని మానవ హక్కుల సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు, మేధావి సంఘాలు
ఈరోజు వెస్ట్ బెంగాల్లో సొంత దేశంలో అణిచివేతకు గురవుతున్న హిందూ మహిళలు, అకృత్యాలకి, అరాచకాలకి బలవుతున్న హిందూ యువతుల గురించి, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? అలాగే పాకిస్తాన్లో హిందువులు 14% ఉన్న హిందువులు 47, ఈరోజు 1% పడిపోతే ఆ మిగిలిన వాళ్ళు కూడా బిక్కుమంటూ బార్డర్ దాటి భారతదేశంకి వచ్చి శరణు కోసం వస్తుంటే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలు, లేవనెత్తుతున్న ప్రశ్నలు భారతీయ సమాజం అడుగుతుంది. ఈరోజు మార్కో రూబియో సమాధానం చెప్తాడా? వచ్చింది వేరే పని మీద, క్వాడ్ సమావేశాల గురించి మాట్లాడవచ్చు. కానీ కలకత్తా వచ్చినప్పుడు ఎవరైనా రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ సందర్శిస్తారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇల్లు సందర్శిస్తారు, లేదా రామకృష్ణ పరమహంస రామకృష్ణ మిషన్ని సందర్శిస్తారు, వివేకానంద మెమోరియల్ చూస్తారు. ఇవన్నీ కాదని క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీ వెనక వెళ్ళటం వెనకున్న మీ ఉద్దేశాలేంటి మార్కో రూబియో? అట్ ద సేమ్ టైం మీ మతభావాలను ఎవరు ఇక్కడ కించపరచరు. మీరు చర్చికి వెళ్ళుంటే ఎవరు అడగరు. మీరు కాదు, ఇంతకుముందు జో బైడెన్ ఆయన వచ్చినప్పుడు ఆయన చర్చికి వెళ్ళారు ఢిల్లీలో, ఎవరు క్వశ్చన్ చేయలేదే. బట్ మిషనరీస్ ఆఫ్ చారిటీ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న సంస్థ అని చెప్పి వెస్ట్రన్ మీడియానే రాసింది. సో వీటన్నిటికీ మార్కో రూబియో భారతదేశం వదిలి వెళ్లే లోపల సమాధానం చెప్పి వెళ్ళాలి.